अंतर्राष्ट्रीय स्तर पर हिंदी రెండో భాగానికి స్వాగతం. గత భాగంలో మనం పత్ర లేఖన విధి పత్ర కైసే లిఖతే హై అని చెప్పి ఆ లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నాం. లెటర్ ఎలా రాయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ఎండ్ చేయాలని తెలుసుకున్నాం. అలాగే పాఠం ప్రారంభించాం, ఒక పారాగ్రాఫ్ వరకు చెప్పుకున్నాం కాబట్టి రెండో పారాగ్రాఫ్ నుంచి कंटिन्यू। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। భారతీయ స్వతంత్రత సంగ్రామం అంటే భారతదేశ స్వతంత్ర పోరాటం. ఈ ఇందులో ఈ పర్టికులర్ లైన్ అనేది అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కారక్ అనేటటువంటి సంబంధించిన బిట్ వచ్చేటప్పుడు ఈ లైన్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి. ఇందులో తీసుకున్నట్లయితే మొదటి పదం భారతీయ, అలాగే स्वतंत्रता, भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। ఇక్కడ ఉన్నటువంటి 4 పదాలని గమనించినట్లయితే ఈ 4 పదాలకు సంబంధించి మన పరీక్షలో దాని ప్రత్యయ అనేటటువంటిది అడిగే అవకాశం ఉంటుంది గ్రామర్ లో. కాబట్టి ఇక్కడ భారతీయ అనేటటువంటి దాంట్లో ప్రత్యయ, ఈ స్వతంత్రతలోని చివరన ఉన్నటువంటిది తా, అలాగే ఏకత తా, ఆవశ్యకతలో తా. ఇక్కడ ఇంకొకటి గమనించినట్లయితే భారత్ భారతీయ, భారత్ భారతీయ. అలాగే ఇక్కడ స్వతంత్రత తీసుకున్నట్లయితే స్వతంత్ర, స్వతంత్ర అంటే ఇది వ్యక్తికి సంబంధించినటువంటిది. స్వతంత్రత అనేటటువంటిది భావవాచక సంజ్ఞారూపం. అంటే ఎప్పుడైనా మనకి ఈ పదం ఇచ్చి భావవాచక సంజ్ఞారూపం రాయండి అంటే స్వతంత్రత అని మనం రాయాలి. అలాగే ఏక్ అంటే ఒకటి, దీన్ని మనం విశేషణంగా వాడుతుంటాం. ఎప్పుడైతే ఏకత అన్నామో అది ఐకమత్యము, అది కూడా భావవాచక సంజ్ఞా రూపంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆవశ్యకత, ఆవశ్యక అంటే అవసరం, ఆవశ్యకత అనేటటువంటి దాని భావవాచక సంజ్ఞా రూపంలో కూడా చెప్పుకోవచ్చు. తర్వాత తీసుకున్నట్లయితే భారతీయ స్వతంత్ర పోరాటంలో దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధనే కే లియే, బాంధనా కా అర్థ హై టుటాయి, కట్టడం, కట్టి ఉంచడం. సూత్ర అంటే తాడు, దారం. అంటే భారతీయులందరినీ కూడా ఐకమత్యం అనేటటువంటి మార్గంలో తీసుకొని వచ్చి ఉంచడం కోసం ఏక్ భాషకి ఆవశ్యకత హుయి, ఒక భాష అనేటటువంటి దాని అవసరం అనేటటువంటిది ఏర్పడింది. ఎందుకంటే భారతీయులందరూ కూడా రకరకాల ప్రాంతాల వల్ల అయింది, రకరకాల భాషలు ఉండడం వల్ల ఒక వ్యక్తి, ఒక ప్రాంతం వ్యక్తి వెళ్ళి మరొక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కానీ భావాన్ని కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక చాలా కష్టమవుతూ ఉండేది. వారికి వీరు చెప్పేటటువంటి విషయం సరిగా చేరక స్వతంత్ర పోరాటం అనేది ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండేది. సో ఎప్పుడైతే ఒకరి భావాన్ని మరొకరు నేరుగా అర్థం చేసుకోగలుగుతారో పని అనేది సులువు అవుతుంది. అందరూ కలిపి ఒకేసారి పోరాటంలో భాగం పంచుకోవడం ద్వారా వేరంగా విజయం సాధించవచ్చు అనేటటువంటి అంశం మహాత్మా గాంధీ గారు కనిపెట్టడం వలన అతను ఏం చేశారంటే మొత్తం భారతీయ భాషలందరికీ కూడా దగ్గరగా ఉండేటటువంటి భాష ఏంటి అని అంటే అది కేవలం హిందీ మాత్రమే. ఎందుకంటే సగం నార్త్ సైడ్ తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం హిందీ భాషను మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ఈశాన్య ప్రాంతంలో ఉండే కొన్ని ప్రాంతాల్లో హిందీ భాషను కనుక అభివృద్ధి చేసినట్లయితే తప్పకుండా భారతదేశం అంతా కూడా ఒకే భాషలో మాట్లాడడం, ఆ భాషను అర్థం చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి హిందీ భాష అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ రకంగా భారతీయ స్వతంత్ర పోరాటంలో హిందీ భాష తాలూకా ప్రాముఖ్యత అనేది ఉందని మనం చెప్పచ్చు. లేదంటే 200 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటం ఒక ఎత్తైతే హిందీ భాష అనేటటువంటి మాధ్యమంగా తీసుకొచ్చి అందరిలోని కూడా ఐకమత్యం తీసుకుని వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే మన స్వతంత్రం అనేది సాధించాం. కాబట్టి హిందీ అనేటటువంటిది స్వతంత్ర పోరాటంలో ప్రత్యేకమైనటువంటి భాగం కలిగి ఉందని చెప్పచ్చు. ఇంకా హిందీ సేహి సాధ్య హో సకా. సో ఈ రకంగా ఐకమత్యం తేవడం అనేటటువంటి పని కేవలం హిందీ భాష వల్ల మాత్రమే సాధ్య హో సకా. సాధ్య కా అర్థ హై సంభవ్, సాధ్యపడడం అంటే వీలు పడడం. అలాగే సంభవ్ కి ఆపోజిట్ వర్డ్ అసంభవ్, అలాగే సాధ్య కి ఆపోజిట్ వర్డ్ అసాధ్య. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రోజుల్లో ఒక భాషతో అనేటటువంటిది సరిపోదు, ఒక భాష నేర్చుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి మనం ఒకటి కన్నా ఎక్కువ భాషలను నేర్చుకోవడం తప్పనిసరి. ఇక
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భాషాయే అనే పదం ఉంది. భాష అంటే ఏకవచనం, భాషాయే అన్నది బహువచనం. అయితే గతంలో క్లాసులో మనం వచన బదుల గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే బహువచన పదాల్లో ఈ భాష అనేటటువంటిది ఏకవచనం, భాషాయే అనేటటువంటిది బహువచనం అన్నాం. సో బహువచన పదాల్లో ఈ చంద్రబిందు ఏదైతే వచ్చిందో ఆ పదాలు మనం స్త్రీలింగ పదాలని చెప్పుకుంటాం. చుక్క కానీ చంద్రబిందు కానీ అనుస్వర్ కానీ చంద్రబిందు కానీ వస్తే కానీ స్త్రీలింగ పదాలని చెప్తాం. సో అన్ని రకాల భాషలు కూడా, భాషలు తెలుగు, హిందీ, అంగ్రేజీ ఏదైనా సరే భాష అనేది స్త్రీలింగం అని గుర్తించాలి. కాబట్టి ఈ రోజు నవేడేస్ మనం ఒక భాష కన్నా ఎక్కువ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అయితే ఆ భాషల్లో ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన భాషలు ఏంటండి అని అంటే ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినవి అంగ్రేజీ और హిందీ. అంగ్రేజీ మీన్స్ ఇంగ్లీష్, అలాగే హిందీ భాషని ఇంగ్లీష్ భాషని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా ఎక్కడైనా వెళ్ళినా కూడా బతకడానికి అవసరమైనటువంటి భాష హిందీ అయితే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే బతకడానికి అవసరమైన భాష ఇంగ్లీష్. కాబట్టి ఈ రెండింటి తాలూకా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. पहचान मीन्स ఐడెంటిఫికేషన్, గుర్తించడం. సో హిందీ నేర్చుకోవడం వల్ల మనం సారే భారత్ కి పహచాన్ కర్ సక్తే హై. మనం మొత్తం భారతదేశం అంతటినీ కూడా తెలుసుకోవచ్చు అని అర్థం. భారతదేశాన్ని గుర్తించడం అంటే భారతదేశం అంతటినీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. సో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ తెలుసుకోవాలి, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి అంటే మనకి వాళ్ళకి వచ్చినటువంటి ఒక కామన్ లాంగ్వేజ్ అనేది అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఈ హిందీ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో ప్రజలందరూ కూడా హిందీ భాషను ఎంతో కొంత నేర్చుకోవడం అనేది మొదలు పెట్టారు. కాబట్టి భారతదేశం అంతా కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం అర్థం చేసుకోగలిగినటువంటి భాష హిందీ అవడం చేత హిందీ నేర్చుకోవడం వల్ల మనం మొత్తం భారతదేశం అంతటినీ కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం అందరి సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకోవచ్చు. భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతం में अलग अलग భాషాएं बोली जाती है. భారతదేశంలో వేరు ప్రాంతాల్లో వేరు భాషలు అనేటటువంటివి మాట్లాడుతూ ఉంటాం. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए, जुड़ना मीन्स ఐక్యంగా ఏకతా से मिलजुल कर रहना, అందరితో కూడా కనెక్ట్ అయి ఉండడం. जुड़ना मीन्स టు కనెక్ట్. సో అందరితో కూడా మనం కలిసి ఉండాలి, అందరితో కూడా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ తాలూకు భావాలని అన్ని మనం అర్థం చేసుకోగలగాలి అనుకుంటే కనుక ఏక భాషకి ఆవశ్యకత होती है. వాళ్ళకి మనకి వచ్చినటువంటి ఒక కామన్ భాష అనేటటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది. జిసే సారే భారత్ కే వాసి జాంతే హై. ఆ భాష కూడా ఎలా ఉండాలి, భారతదేశ్ కే వాసి సబ్ జాంతే హై. మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి సిటిజన్స్ అందరూ, పౌరులందరూ కూడా దాన్ని తెలుసుకుని ఉండేటటువంటి భాష అయి ఉండాలి. వైసీ భాష హిందీ హై. సో అలాంటి భాష, వైసీ మీన్స్ అలాంటి భాష హిందీ, जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. ఆ భాష మొత్తం భారతీయులందరినీ కూడా ఐకమత్యం అనేటటువంటి దారిలోకి తీసుకుని వచ్చి ఉంచుతుంది. హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाता है. तो హిందీ అనే పదం తీసుకున్నట్లయితే హిందూ, హిందుస్థానీ, హిందుస్థాన్ ఈ పదాలకి వర్డ్ పరంగా తీసుకునేటటువంటి మీనింగ్ భారతీయత అనేటటువంటి అర్థాన్ని కలిగి ఉంది అని చెప్తున్నాం. అంటే వర్డ్ పరంగా, పదం పరంగా తీసుకున్నటువంటి దాని తాలూకు అర్థం ఏదైతే ఉందో అది భారతదేశానికి నిర్వచనంగా దగ్గరగా ఉన్నట్లుగా చెప్తున్నాం. అసలు యాక్చువల్ గా భారతదేశానికి హిందూ అనేటటువంటి పేరు ఎలా వచ్చిందండి? భారతదేశంలో ఉండేటటువంటి నివసించే ప్రజలందరినీ కూడా సింధు జాతి ప్రజలు అని అంటాం మనందరం కూడా. సో సింధు నది అనేటటువంటి నది చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రజలు కాబట్టి మనందరినీ కూడా సింధు నది పరివార ప్రాంతాల్లో నివసించే ప్రజలు అన్నారు. ఆ సింధు నది ప్రజలు నివసించేటటువంటి ప్రదేశాన్ని సింధు దేశం అనేవారు. సో తర్వాత ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సింధీలని, వాళ్ళు మాట్లాడే భాష సింధీ భాష అని చెప్పి అనేవారు. అయితే కాలక్రమేణా ఆ సింధీ అనేటటువంటిదే సింధు నది కాస్త కొన్ని వేరే వ్యక్తులు వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వారి భాషా ప్రభావాలు కూడా మన దేశం మీద పడడం చేత వాళ్ళ భాషలో కొన్ని రకాలైనటువంటి అక్షరాలు లోపించడం వల్ల ఇక్కడ ఈ సింధీ అనేటటువంటిది కాస్త కాలక్రమేణా హిందూ, హిందుస్థాన్, స్థానము అంటే ప్రదేశం, హిందుస్థాన్ అంటే హిందువులు నివసించే ప్రదేశము. అలాగే వాళ్ళు హిందూ నది అనేటటువంటి సింధు నదిని వాళ్ళు హిందూ నదిగా భావించారు కాబట్టి హిందూ నది ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా హిందువులు. సో హిందువులు అంటే అర్థం ఏంటండి, ఆ దేశంలో ఆ సింధు నది ప్రాంతంలో నివసించే వాళ్ళందరినీ హిందువులు అన్నాం కానీ అది ప్రత్యేకమైనటువంటి జాతిగా మాత్రం అక్కడ చెప్పకూడదు.
సో ఇక్కడ హిందువులు అని అంటే భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా మనం హిందువులుగా చెప్పచ్చు. అలాగే వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? భారతీయులందరూ మాట్లాడే భాష హిందీ భాష, హిందువులు మాట్లాడే భాష హిందీ భాష. అదే కాలక్రమేణా హిందీ భాషగా మారింది. కాబట్టి హిందువులు, హిందుస్థాను, హిందీ ఇవన్నీ కూడా పదం పరంగా వాటి అర్థాన్ని చూసుకున్నట్లయితే దగ్గరగా ఉన్నది అని చెప్పచ్చు. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर అందుకే ఎంత గొప్పదనాన్ని కలిగి ఉన్నటువంటి అందరినీ కలపగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి భాష అయిన కారణం చేత భవిష్యత్తుని అలాగే వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంవిధాన్ మీన్స్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం వాళ్ళు ఏం చేశారంటే దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని अनुच्छेद 343 के एक के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. तो భవిష్యత్తులో మళ్ళీ ఐకమత్యానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే అందరూ ఒకే మాట మీద నిలబడి ఉండాలి. అది కేవలం ఒకే భాష ఉండేటటువంటి దానివల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి అలాంటి భాష హిందీ అని చెప్పి భారత రాజ్యాంగం గుర్తించి మన తాలూకు ఆర్టికల్ 343లో క్లాజ్ నెంబర్ 1, 343లో క్లాజ్ 1 ప్రకారం 14 సితంబర్ అంటే 14 సెప్టెంబర్ 1949, మనకి నంబర్స్ అనేవి చాలా చాలా అవసరం, ఎగ్జామ్ లో అడుగుతాడు కాబట్టి 1949 అంటే 1 less to 50. సో 1 less అనాలంటే ఉన్ అనాలి, 50 లోని 4 కలుపుతాం. సో 1949. అలాగే దీన్ని 14 అంటాం, 14ని 14 అని. దీన్ని 300 అంటే 300, 43ని 43 అంటాం. టై అనేటటువంటిది 3, తాలీస్ అనేది 40 తెలియజేస్తుంది. సో 343 అని చెప్పి చెప్తాం. సో దాని ప్రకారం 1949 సెప్టెంబర్ 14వ తారీఖున హిందీ భాషని భారత రాజ్యాంగం రాజభాష, అఫీషియల్ లాంగ్వేజ్, రాజభాష వేరు రాష్ట్ర భాష వేరు, భారతదేశంలో మాట్లాడబడేటటువంటి లిపి ఉన్నటువంటి భాషలన్నింటినీ కూడా మనం రాష్ట్ర భాషగా చెప్పచ్చు. రాష్ట్ర భాష మీన్స్ నేషనల్ లాంగ్వేజ్, ఇది వన్ ఆఫ్ ద నేషనల్ లాంగ్వేజ్. అని రాజభాష అంటే వేరు. రాజభాష అంటే యావత్ ప్రభుత్వం అంతా కూడా నడవడానికి ఏదైతే భాషను ఉపయోగిస్తుందో దాన్ని రాజభాష అంటాం. అంటే భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాలన్నీ కూడా మొట్టమొదటిగా హిందీలో నుంచే ప్రచురింపబడి వెళతాయి. అది ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు అనువదించుకుంటారు. కాబట్టి ఏ రూల్ ఫామ్ అయినా కూడా మొట్టమొదటిగా హిందీలోకే పంపిస్తారు. సో ఈ రకంగా హిందీ భాషని రాజభాషగా స్వీకరించి హిందీ భాషను ఎంతో గౌరవించడం జరిగింది. తబ్సే హమ్ హర్ వర్ష్, అప్పటి నుండి మనం ప్రతి ఏడాది కూడా, ఇక్కడ హర్ వర్ష్ అనే పదం ఉంది, ప్రతి ఏడాది ఒక పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ మూడింటిని తెలియజేసే పదాలు వాక్యంలో ఉన్నాయి అని అంటే కనుక వాటిని మనం క్రియా విశేషణాలు అని అంటాం. 9వ తరగతిలో మనం నేర్చుకుని ఉంటాం. కాబట్టి ఇక్కడ హర్ వర్ష్ ప్రతి ఏడాది ఎప్పుడు జరుపుకుంటాం, ఎప్పుడు ప్రతి ఏడాది ఏం చేస్తాం, జరుపుకుంటాం. హిందీ భాషా దినోత్సవం అనేటటువంటిది ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ 14ని మనం జరుపుకుంటాం. అందుకనే आज भारत के अलावा మీన్స్ నాట్ ఓన్లీ అనే సందర్భాల్లో వాడతాం. అంటే కాకుండా, భారతదేశం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరబ్ గణరాజ్ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, అమెరికా, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు హిందీ తాలూకా ఇంపార్టెన్స్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని దేశాల్లో కూడా హిందీ భాష యొక్క మాంగ్ అంటే డిమాండ్, మాంగ్ అంటే డిమాండ్, తెలుగులో అయితే గిరాకీ అంటాం. అంటే హిందీ భాష యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా హిందీ భాష నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాదు ఎక్కువగా హిందీ భాష విదేశీయులు నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు భారతదేశంలోకి వచ్చి వ్యాపార లావాదేవీలన్నీ చేసుకోవడానికి ఎంతో అవసరం. కాబట్టి భారతదేశం అనేది ఒక ఎకనామిక్ సూపర్ పవర్ గా మనం చెప్తాం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఇక్కడ ప్రజలతో కలిసిపోవాలి అనుకుంటే వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం హిందీ భాష తాలూకా ప్రాముఖ్యాన్ని గుర్తించి నేర్చుకుంటున్నాయని చెప్పచ్చు. అందుకే
హిందీ భాష యొక్క డిమాండ్ చాలా ఈ దేశాలన్నింటిలో కూడా పెరుగుతూ వస్తుంది. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही है. అంతేకాదు విదేశాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా హిందీలో రచనలు అనేటటువంటి రైటింగ్స్, పోయిటరీస్ కానీ, రచనలు కానీ, లేఖలు కానీ, ఉపన్యాసాలు, నవల్స్ కానీ రాయడం మొదలు పెట్టారు. जिसमें वहां के साहित्यकारों का भी विशेष योगदान है. ప్రజలందరూ కూడా ఆ రకంగా మోటివేట్ అవ్వడానికి కారణం అక్కడ లోకల్ గా ఎవరైతే కొంతమంది హిందీ రచయితలు ఎవరైతే ఉన్నారో, సాహిత్యకారులు, వాటిని లారెట్స్ అంటాం వాళ్ళందరినీ. సో హిందీ లారెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశేష యోగదాన్ హే, విశేష యోగదాన్ మీన్స్ ఎఫర్ట్. సో ప్రయత్నం, వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు, కృషి అని చెప్పచ్చు. వాళ్ళ యొక్క కృషి ఎంతో ఉందని మనం చెప్పచ్చు. ఏ హమ్ సబ్ కే లియే గర్వ్ కీ బాత్ హై. ఇది మన అందరికీ కూడా ఎంతో గర్వించదగిన విషయం. ఎందుకంటే మన దేశంలో కాదు, విదేశం में भी भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. అంతేకాదు ఇది మన ఎంతో గర్వించదగిన విషయం ఏంటంటే విదేశాల్లో పనిచేస్తున్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కోసం, వాళ్ళతో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం కోసం ఆ విదేశాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా హిందీ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడం కోసం. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. కాబట్టి ఈ రకంగా హిందీ భాష యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రపంచం అంతా కూడా పెరుగుతూ వస్తుంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. అందుకని భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అయ్యి హిందీ భాషను డెవలప్ చేయడం కోసం, హిందీ భాషను ప్రజల్లో ప్రచారం చేయడం కోసం, అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా వాటిని మా ప్రజల దగ్గరికి తీసుకొని ప్రసారం చేయడం కోసం జుటీ హుయి హై. జుటీ రహనా అంటే రత్ హోనా, నిమగ్న హోనా అంటే పని చేయడంలో ఇన్వాల్వ్ అవ్వడం అని. జుట్ జానా అంటే రత్ హోనా యా నిమగ్న హోనా అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా హిందీ భాషను ప్రచారం చేయడం కోసం రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యే విదేశాల్లో సైతం వాళ్ళు అదే పనిలోని నిమగ్నమయ్యి ఉన్నారు. జిన్మే వాటిలో కేంద్రీయ హిందీ సంస్థాన్ హిందీ శిక్షణ ప్రశిక్షణ. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కేంద్రీయ హిందీ సంస్థాన్ అనేటటువంటి ఒక సంస్థ హిందీకి సంబంధించినటువంటి శిక్షణ మీన్స్ నేర్పించడం, ప్రశిక్షణ మీన్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అని చెప్పచ్చు. ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనేటటువంటివి कार्यों से ఆ పనుల ద్వారా దేశ విదేశం में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं. దేశ విదేశాల్లో సైతం వాళ్ళ తాలూకా విశేషమైనటువంటి కృషిని వాళ్ళు కూడా ఆ సంస్థలు కూడా అందిస్తున్నాయి. आज विश्व भर में कई 150 से अधिक विश्वविद्यालय 150 ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఫేమస్ యూనివర్సిటీస్ నవేడేస్ ఉన్నాయి. అయితే అలాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలు సైతం దాదాపుగా ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 150 డేడ్ అంటే 1.5 అని అర్థం. సో అంటే 100. 1.5 ఆఫ్ 100 అంటే 100 ప్లస్ హాఫ్ 100 అంటే ఎంతండి? 150. అదే 1000 అన్నాం అనుకోండి. 1000 అంటే 1000, డేడ్ అంటే 1000లో సగం అంటే 500. సో టోటల్ కలిపితే 1500. సో డేడ్ అని చెప్పి ఏదైనా చెప్పామంటే 1.5 అనే అర్థంలో మనం తీసుకోవాలి. సో డేడ్ సో అంటే 1.5 100, దట్ మీన్స్ 150. 1000 మీన్స్ 1500. 1.5 lakh మీన్స్ 1,50,000. సో ఈ రకంగా మనం చెప్పుకుంటాం. దాన్ని డేడ్ సో అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ 100లో అయితే మనం అలా చెప్తాం. అదే మామూలు నెంబర్ 3.5, 4.5 ఇలా ఎప్పుడైనా చెప్పాలంటే దీన్ని సాడే అంటాం. హాఫ్ పాస్ ని సాడే అంటాం. సాడే ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత అయితే అది రాస్తాం. 3.5, అలాగే 4.5, 10.5 ఇలా రాస్తాం. ప్రత్యేకంగా 2.5 ఉంది. ఈ 2.5 ని హిందీలో ఢాయి అంటాం. ఇక్కడ 150 అని ఎలాగన్నామో 2.5 100 ఏమైనా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 250 వచ్చిందంటే 250 అంటాం. 2500 అయితే 2500 అంటాం. అలాగే 2,50,000 అయితే 2.5 lakh. సో ఈ 150, 250 అనేటటువంటివి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సినటువంటివి. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి రేపు ఎగ్జామ్ లో నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ లో ఇలాంటివి ఏదైనా ఇచ్చినా కూడా మనం ఇలా రాయాల్సి ఉంటుంది.
కాబట్టి 2.5 100 అంటే కనుక 100 కానీ 100s లో కానీ వస్తేనే మనం ఈ డేడు డాయి వాడుతూ ఉంటాం. లేదా 1.5 2.5 డైరెక్ట్ గా అడిగితేనే వాడతాం. మిగతా ఏ నెంబర్లు ఇచ్చినా కూడా సాడే అని పెట్టి ఆ నెంబర్ మనం రాయాల్సి ఉంటుంది. సో 150 से ज़्यादा విశ్వవిద్యాలయ ప్రపంచపరంగా తీసుకున్నట్లయితే 150 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు కూడా హిందీ సంబంధి కోర్సుల का సంచాలన कर रहे हैं. వాళ్ళ యూనివర్సిటీలో హిందీకి సంబంధించిన కోర్సెస్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు. అలాగే హిందీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నాయి, హిందీ నేర్చుకోవడం వల్ల ఏ రంగాల్లో మనకి ఉద్యోగాలు అనేవి రాబోతున్నాయి ఇప్పుడు చెప్పబోతున్నాం. బ్యాంక్, మీడియా, ఫిల్మ్ ఉద్యోగ్, బ్యాంకులు, రకరకాల బ్యాంకుల్లో పనిచేయాలంటే మనకి హిందీ తాలూకా నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే బ్యాంక్ అనేది ఇండియా మొత్తం ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా మనం అనేది మూవ్ అవుతూ ఉండాలి. కాబట్టి అక్కడ హిందీ భాషకి కొంత వెయిటేజ్ అనేది కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్, మీడియా, మీడియా మీన్స్ మనకు రకరకాల న్యూస్ ఛానల్స్ అన్ని ఉన్నాయి. సో వాటిల్లో కూడా మనకి ఎప్పుడైనా మన ఎంప్లాయ్మెంట్ కావాలన్నా అక్కడ కూడా హిందీ రావాల్సిన అవసరం ఉంది. ఫిల్మ్ ఉద్యోగ్, మన రకరకాల ఇండస్ట్రీస్ లో, ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో వాటిలో కూడా మనం యాక్టివ్ గా ఇంకా ఇన్వాల్వ్ అవుతూ డెవలప్ అవ్వాలనుకుంటే అక్కడ కూడా ఫిల్మ్ మీడియాలో కూడా ఫిల్మ్ ఉద్యోగ్, సినిమాకి సంబంధించినటువంటి జాబ్స్ లో కూడా హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ఉంది. ఆది క్షేత్రంలో హిందీకి ఉపయోగత మొదలైనటువంటి క్షేత్రం మీన్స్ ఫీల్డ్, ఆ రంగము అంటాం. ఆ రంగాల్లో కూడా హిందీ భాష యొక్క ఉపయోగం దిన్ బా దిన్, దిన్ భర్ దిన్ అంటే రోజు విడిచి రోజు, ప్రతి రోజు అనే అర్థంలో, రోజు రోజుకి అంటాం తెలుగులో. దిన్ బా దిన్ बढ़ती ही जा रही है, రోజు రోజుకి తాలూకా డిమాండ్ ఈ రంగాల్లో బాగా పెరుగుతూ వెళ్తుంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. रोजगार मीन्स एम्प्लॉयमेंट, रोजगार मीन्स एम्प्लॉयमेंट. సో ఇందులో బేరోజ్గార్ అన్నాం అంటే అన్ఎంప్లాయ్మెంట్, బేరోజ్గార్ అంటే నిరుద్యోగం, నిరుద్యోగి, బేరోజ్గారీ అని అంటే నిరుద్యోగము. రోజ్గారీ ఆపోజిట్ వర్డ్ రోజ్గారీ అంటే ఎంప్లాయ్మెంట్, బేరోజ్గారీ అంటే అన్ఎంప్లాయ్మెంట్, రోజ్గార్ అంటే ద పర్సన్ హూ ఇస్ ఎంప్లాయిడ్, బేరోజ్గార్ ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఎంప్లాయ్. సో దట్ ఈస్ కాల్డ్ బేరోజ్గార్, రోజ్గార్. అలాగే రోజ్గారీ, బేరోజ్గారీ. ఈ రకంగా హిందీ అనేది రకరకాలైనటువంటి కొత్త ఉద్యోగాలకు ఆధారంగా కూడా మారుతుంది. హిందీ से अपने भविष्य का निर्माण करने वालों के लिए, హిందీ భాషని ఆధారంగా చేసుకుని తన యొక్క భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరిగా కనుక ఉన్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్లు ఇచ్చారు, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. www.rajbhasha.nic.in, www.indc.gov.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, అలాగే www.khsindia.org, అలాగే www.hindinidesalaya.nic.in. ఇవన్నీ కూడా హిందీ భాషకు సంబంధించిన ఎవరైనా ఉద్యోగాలను భవిష్యత్తులో పొందాలనుకుంటే వారికి గైడెన్స్ ఇవ్వడం కోసం ఉండేటటువంటి ఫేమస్ వెబ్సైట్స్ అని చెప్పుకోవచ్చు. ఆది వెబ్సైట్ సేవా మే తత్పర్ హై మొదలైనటువంటి వెబ్సైట్స్ అన్ని కూడా మనకి సర్వీస్ అందించడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. యా హమారే లియే గర్వ్ కి బాత్ హై, ఇది మనందరికీ కూడా ఎంతో గర్వించదగినటువంటి విషయం. ఏంటంటే సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై, ప్రపంచము కూడా హిందీ భాష యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇస్కా ప్రమాణ్ యా హై, దీనికి మరి ప్రూఫ్, ప్రమాణ్ అంటే ఏంటంటే ప్రూఫ్, మరి దీనికి ప్రూఫ్ ఏంటి, ప్రపంచం గుర్తించింది మన హిందీ భాషను తెలియడం కోసం అంటే సారే విశ్వమే, మొత్తం ప్రపంచంలో 10 జనవరికో, ప్రతి ఏడాది కూడా జనవరి 10వ తారీఖున విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై, విశ్వ హిందీ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు, జరుపుకుంటారు. మన సెప్టెంబర్ 14th మనం హిందీ దివస్ జరుపుకుంటాం. మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ హిందీ దివస్ గా చెప్పుకుంటే ఇది 10వ తారీఖు జనవరి 10 అంతర్రాష్ట్రీయ హిందీ దివస్ గా మనం జరుపుకుంటాం. इस तरह हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है. సో ఈ రకంగా హిందీ భాష అనేది అంతర్జాతీయ స్థాయిలో ఎంతో చక్కగా, ఎంతో గొప్పగా ఉన్నదని మనం చెప్పచ్చు. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నువ్వు ఆగే की पढ़ाई తర్వాత తరగతిలోని చేరేటప్పుడు ద్వితీయ భాష के रूप में రెండవ భాష కోసం అని చెప్పి హిందీ సబ్జెక్ట్ ని చయన్ करना मीन्स सेलेक्ट, to choose, चुनना. చయన్ का अर्थ है चुनना, to choose, సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత క్లాస్ లోని
హిందీ ద్వితీయ భాష కింద అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ భాషను తీసుకోవడం కోసం నువ్వు నన్ను సలహా అడిగావు కదా, हम जान चुके हैं ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా, आज राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. మనం జాతీయంగా తీసుకున్న అంతర్జాతీయంగా తీసుకున్న హిందీ భాష ఎంతో గొప్ప స్థానం ఉంది, ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉందని తెలుసుకున్నాం కదా. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. ఎంతో బ్రైట్ ఫ్యూచర్ అంట, ఉజ్వల్ భవిష్యత్ మీన్స్ బ్రైట్ ఫ్యూచర్. ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తుని మనం హిందీ భాష నేర్చుకోవడం ద్వారా నిర్మించుకోవచ్చు. అదే ఇక్కడ ఉజ్వల్ అనే పదం ఉంది, దీన్ని సన్నిధించేది ఎగ్జామ్ లో అడుగుతాడు. ఉత్ ప్లస్ జ్వల్ కలిపితే ఉజ్వల్, రెండు కూడా జాల్ హాఫ్ లెటర్స్ వస్తాయి. ఉత్ తా కింద హలంత్ రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సన్నిధించేది ఇది. तो उज्जवल बना सकते हैं, मन तक फ्यूचर को ब्राइट గా నిర్మించుకోవచ్చు. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. కాబట్టి నువ్వు తర్వాత ఫ్యూచర్ ఎడ్యుకేషన్ లో తర్వాత తరగతులకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ కావచ్చు, సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ భాష తీసుకోవడం వల్ల దానివల్ల ఎంతో లాభం అనేది ఉంటుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतरराष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. रोशन करना టు మేక్ ఫేమస్, టు మేక్ ప్రైడ్ అంటే బాగా దేశానికి మంచి పేరు తేవడం, వెలుగులు నింపడం. రోషన్ అంటే రోషిని ఫైలానా, రోషిని అంటే వెలుగులు నింపడం. ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచడం. రోషన్ ఫైలానా అంటే ఖ్యాతి బడానా, మన తాలూకా పేరు ప్రఖ్యాతులు అనేది పెంపొందించడం అని అర్థం. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది, పెద్ద అయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి సంబంధించిన పేరుని నువ్వు మరింత పైకి తీసుకుని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తావు, ప్రాముఖ్యతను పెంచుతావని నమ్మకం ఉందని చెప్తున్నాను. గర్మే బడంతో మేరా ప్రణామం కన్నా అయితే పత్రిక సమాప్తి ఎలా చేస్తాం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి మనం విష్ చేయాలి. గర్మే బడంతో మేరా ప్రణామం కన్నా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేయి. అప్నే స్వాస్థ్య కూడా ధ్యాన్ రఖనా, నీ ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ వహించు. సో ఇక్కడ ఒక పత్రిక సమాప్తి అయిపోయింది. ఇప్పుడు ఎవరు రాస్తున్నాం పత్రిక? అంత్ తుమ్హారా ప్రియ మిత్ర, లెటర్ రాసింది వాళ్ళ తన స్నేహితుని చెప్పుకున్నాం. సో తుమ్హారా ప్రియ మిత్ర రామ, అక్కడ పేరు రాయవలసిన అవసరం లేదు. పేరు రాసినట్లయితే పేరు రాయొచ్చు. రాసిన తర్వాత మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. హిందీలో ఫుల్ స్టాప్ అంటే గీత కాబట్టి గీత పెట్టాలి. తర్వాత పతా, సో పతా పత్రిక అంతమే హమ్ బాయం ఓర్ లిఖతే హై, ఎడం వైపు రాస్తాం. లెటర్ లో ఎడం వైపు రాయాలి లెటర్ తాలూకా అడ్రస్ అనేది. ఎవరో ఒక పేరు రాస్తాము. అలాగే వాళ్ళు ఒకవేళ స్కూల్ అడ్రస్ రాస్తే కనుక క్లాసు స్కూల్ పేరు ఆ ఊరు పేరు రాస్తే సరిపోతుంది. లేదు మన ఇంటికి ఎవరికైనా రాస్తున్నాము అని అంటే వాళ్ళు ఏదో ఒక వ్యక్తి పేరు రాస్తాం. మకాన్ నెంబర్ అని చెప్పి ఏదో ఒక నెంబర్ వేస్తాం, మకాన్ నెంబర్ 23. అలాగే వీరి పేరు ఏదో ఒకటి రాస్తాం, గంగూలీ స్ట్రీట్, అలాగే కోల్కతా, ఫుల్ స్టాప్, ఓవర్. సో ఇది మనకి ప్రత్యేకంగా అడ్రస్ సంబంధించి ఎవరు మనం పాయింట్అవుట్ చేయ అడ్రస్ ఉందా లేదా కాదు. కాబట్టి ఏదో ఒక పేరు, ఏదో ఒక హౌస్ నెంబరు, ఏదో ఒక వీధి పేరు, ఏదో ఒక ఊరు పేరు, అన్నిటికీ కూడా పక్కన కామాలు ఉండాలి. ఎండింగ్ ఏదైతే ఊరు పేరు అయిపోయిందో మనం ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఒకవేళ మనం పిన్ కోడ్ రాసినట్లయితే చుక్క పెట్టాలి. పిన్ కోడ్ రాయకుండా ఊరు పేరు తయారు చేస్తే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది అంతర్రాష్ట్రీయ స్థర హిందీ అనేటటువంటి పాఠం. ఇందులో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ఏ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. హిందీ భారతదేశ్ కు జోడ్నే వాలి కడి హై అంటారు. అంటే భారతదేశాన్ని అంతటినీ కూడా కలిపి ఉంచడానికి ఒక వారధి, ఒక బ్రిడ్జ్ లాంటిది అనేటటువంటి ఒక క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద అడుగుతాడు. సో అప్పుడు మనం హిందీ భాష యొక్క ప్రాముఖ్యత అంతా చెప్తాం. అలాగే స్వతంత్రత సంగ్రామంలో హిందీ ఏ రకంగా ఉంది, హిందీ నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి, ఇవన్నిటిని కూడా మనం వర్ణిస్తూ మనం హిందీ భాష యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో షార్ట్ ఆన్సర్స్ ఏమైనా వస్తే హమ్ హిందీ దివస్ కబ్ మనాతే హై లేదా విశ్వ హిందీ దివస్ కబ్ మనాతే హై, అలాగే హిందీ భాషకి క్యా విశేషత హై. సో హిందీ భాష యొక్క విశేషత ఒకటి ఉంది, మన పాఠంలో చెప్పలేదు కానీ మనం 7th క్లాస్ లో 8th క్లాస్ లో మనం నేర్చుకున్నాం హిందీ భాష గురించి. హిందీ దివస్ అక్కడ వచ్చింది. అక్కడ హిందీ భాషకి విశేషత క్యా హై, హిందీ భాషకి లిపి దేవనాగరి హై. హిందీ భాష యొక్క లిపి పేరు దేవనాగరి లిపి అని అంటాం. అలాగే హిందీ భాషకి విశేషత హై, హిందీ భాషకు ప్రత్యేకత ఏంటంటే इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है. దీంట్లో ఏదైతే రాస్తామో అదే చదువుతాం. ఉదాహరణకి మనం ఇంగ్లీష్ లో సియూటి అని రాస్తే కట్ అని చదువుతాం. రాసేటప్పుడు దీన్ని సా అని రాస్తున్నాము, చదివేటప్పుడు మాత్రం కా అని చదువుతున్నాం. అదే హిందీలో తీసుకున్నట్లయితే కట్ రాయాలంటే కా అంటే కాయ రాస్తాం, టా అంటే కాయ రాస్తాం.
సో అంటే ఇందులో ఏది రాస్తున్నాం అదే చదువుతున్నాం. కానీ ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే రాసేటటువంటిది సా సౌండ్ తో రాస్తున్నాం, సి అంటున్నాం, చదివేటప్పుడు మాత్రం దాన్ని కాగా చదువుతున్నాం. సో దీనివల్ల మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కొంచెం ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. కానీ హిందీలో అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఇస్మే జో లిఖా జాతా హై వహీ పढ़ा जाता है, జో పढ़ा जाता है వహీ లిఖా जाता है. ఏది చదువుతామో అదే రాస్తాం, ఏది రాస్తామో అది అలా ఉన్నట్లే చదువుతాం. సో ఇది హిందీ భాష యొక్క ప్రాముఖ్యత. इंद्र क्वेश्चन तो सर्च करता हूँ। भारत देश को स्वतंत्रता कराने के हिंदी भाषा का क्या योगदान रहा होगा? भारत देश में सभी लोगों को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई जो देश के अधिक लोग समझ सकते हैं. तो భారత దేశంలో మొత్తం ప్రజలందరినీ ఐకమత్యంలోకి తీసుకుని రావడం కోసం ఒక భాష అవసరం పడింది. దీనివల్ల అయితే మొత్తం భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరు. तो इस प्रकार सबको एकता के सूत्र में बांधने के लिए हिंदी भाषा उनकी मददगार हो सकती, मददगार हुआ, मददगार हुई భాషాంతర స్త్రీలింగం. సో ఈ రకంగా హిందీ భాష అనేటటువంటిది వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అయిందని చెప్పచ్చు. హింदी भाषा की क्या विशेषता है इपड़े చెప్పుకున్నాం. जो लिखा जाता है वही पढ़ा जाता है. हिंदी भाषा सीखने से क्या क्या लाभ है इंदाल చెప్పుకున్నాం. हिंदी भाषा सीखने से हम हमारे अपने देश के किसी भी प्रांत के लोगों से बातचीत कर सकते हैं और किसी भी प्रांत में हम रोजगार पा सकते हैं, एम्प्लॉयमेंट కూడా సంపాదించవచ్చు. అలాగే నయ నయ రోజ్గారోं का హిందీ ఆధార్ బన్ చుకి है. కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్స్ కూడా హిందీ అనేటటువంటి ఆధారంగా మనకి వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే హిందీ విశ్వ భాష है. హిందీ అనేటటువంటిది విశ్వ భాష. దీని గురించి మన ఒపీనియన్ చెప్పమంటున్నాడు. आजकल विश्व भर में हिंदी की मांग बढ़ती जा रही है. वहाँ के जो लोग हैं भारतीयों के लोगों से बातचीत करने के लिए हिंदी सीख रहे हैं. इस प्रकार हिंदी भाषा विश्व भाषा भी बन गई. हर साल 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इवన్నీ కూడా మనం చెప్పొచ్చు దానికి రీజన్గా. भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है. इंदल చెప్పుకున్నాం. देश को जोड़ने वाली कड़ी అన్న, अनेकता में एकता का प्रतीक అన్న ఒకటేగా చెప్పొచ్చు. ఎందుకంటే हिंदी सीखने से हम देश में सभी लोगों की पहचान कर सकते हैं. देश में सभी कई तरह के जाति या कई भाषाओं के लोग रहते हैं. దేశంలో రకరకాల జాతులు వాళ్ళు రకరకాల భాషల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ తాలూకా సాంప్రదాయాలు అవి తెలుసుకోవాలి అని అంటే మనకి హిందీ వల్ల అది సాధ్యపడింది. కాబట్టి హిందీ భాష అనేకతా में एकता का प्रतीक हिंदी है అని చెప్తూ ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఒక విజ్ఞాపన ఇచ్చాడు. గతంలో మనకు అడిగేవాడు కానీ ఇప్పుడు పేపర్ మోడల్ మారిన తర్వాత తీసాడు కాబట్టి దాని గురించి మెన్షన్ చేయట్లేదు. सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व इतना చెప్పాం. देश के भारतीय संस्कृति को समझने के लिए हिंदी एक आधार है क्योंकि ये सभी लोगों को एकता के सूत्र में बांधती है. हम हिंदी सीखने से देश में किसी भी लोगों से बातचीत कर सकते हैं. इस तरह उन लोगों की संस्कृति और संप्रदाय को हम समझ सकते हैं. तो हिंदी భాష నేర్చుకోవడం వల్ల అన్ని రకాల సంస్కృతి సాంప్రదాయాల ప్రజలతో మనం మాట్లాడగలుగుతాం. సో ఈ రకంగా భారతీయ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలంటే హిందీ భాష వల్ల అవుతుంది. కాబట్టి हिंदी सांस्कृतिक दृष्टि से हिंदी का महत्वपूर्ण स्थान है అని చెప్పి లేదా बड़ा महत्व है అని ఇందాక చెప్పాం. हिंदी देश को जोड़ने वाली कड़ी है దీనికి కూడా ఇవన్నీ రాస్తాం. సేమ్ ఇప్పుడు చెప్పిన భారతీయ సంస్కృతిక దృష్టి చెప్తూ హిందీ భాష యొక్క భారతీయ ఏకతా కి సూత్రం में बांधने స్వతంత్రతా సంగ్రామం గురించి చెప్పుకున్నాం. కాబట్టి అది హిందీ భాష యొక్క విశేషత. ఇవన్నీ చెప్తూ రాస్తే ఎస్ఏ క్వశ్చన్ అది అవుతుంది. అంటే నెక్స్ట్ దీంట్లో గ్రామర్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ భాష అనేటటువంటి ఒక పదం ఇచ్చాడు. వ్యాకరణ की दृष्टि से बोलने की विधि అని మాత్రమే రాయగలం తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి దానికి సమానమైనటువంటి పర్యాయ పదం మనం రాయలేము. అలాగే సమాధాన్, సమాధాన్ का अर्थ है జవాబ్ లేదా ఉత్తర్. సమాధాన్ అంటే పర్యాయ పదాలు జవాబ్ యా ఉత్తర్. అలాగే సంకల్ప్, సంకల్ప్ का अर्थ है दृढ़ निश्चय या इच्छा. दृढ़ निश्चय या इच्छा, इच्छा शक्ति, दृढ़ इच्छा शक्ति को हम संकल्प कर सकते हैं. అలాగే విలోమ శబ్ద ఇచ్చాడు. ఏకతా చెప్పుకున్నాం. ఏకతా का విలోమ शब्द है అనేకతా. ఏకతా అనేకతా. అలాగే స్వదేశ్ దీనికి మనం చెప్పుకున్నాం విదేశ్. ఇందులో వి అనేది ఉపసర్గని కూడా చెప్పుకున్నాం. అలాగే అనేకతా తీసుకున్నట్లయితే ఇందులో అన్ అనేటటువంటిది ఉపసర్గని చెప్పుకోవచ్చు. అలాగే దీని తర్వాత ప్రాచీన్,
సో ప్రాచీన్ ఆపోజిట్ నవీన్. ప్రాచీన్ అంటే ఏన్షియంట్ పురాతనమైన, నవీన్ అంటే మోడర్న్. నెక్స్ట్ వచన్ బదిలీ అన్నాడు. वचन बदलिए परीक्षा संस्था दिशा. परीक्षा संस्था दिशा. సో పరీక్ష సంస్థ దిశ, దీని బహువచనం రాయాలంటే మనం గతంలో మీకు టేబులర్ ఫామ్ చెప్పాం. దాన్ని బట్టి ఆ వస్తే కనుక బహువచనంలో ఎలా మారుతాయో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ వచ్చినప్పుడు ఎలా మారుతాయని చెప్పుకున్నాం. పుల్లింగం అయితే కనుక ఏ కింద మారుతుందని, స్త్రీలింగం అయితే కనుక ఆ ఏ అని మారుతుందని చెప్పుకున్నాం. అయితే దీంట్లో భాగంగానే అసలు ముందు ఈ పదాలు పుల్లింగాల స్త్రీలింగాల అని గుర్తుపెట్టుకోవాలనుకుంటే సరదాగా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేటటువంటి చిన్న లాజిక్, సరదా లాజిక్. సో దిశ అన్నాం. సో దిశ చట్టం మహిళలకు సంబంధించింది కాబట్టి ఈ దిశ అనేటటువంటిది స్త్రీలింగ పదం కింద గుర్తుపెట్టుకోవాలి. సో దిశ స్త్రీలింగం కాబట్టి దీని బహువచనం దిశాయే అని చెప్పుకోవచ్చు. అలాగే పరీక్ష. సో రాముడు సీతకు పరీక్ష పెట్టాడని సీతారాముడికి పరీక్ష పెట్టిందా? సో సీతే పరీక్షను ఎదుర్కొంది కాబట్టి పరీక్ష అనేది స్త్రీలింగం కింద మనం అడాప్ట్ చేసుకున్నట్టు చేస్తే సో పరీక్ష పరీక్షాయే ఇది కూడా. అలాగే సంస్థ ఆర్గనైజేషన్. సో సంస్థ సంస్థాయే ఇది కూడా స్త్రీలింగ పదమే. ఈరోజు మేజర్ ఇన్స్టిట్యూషన్ లో తీసుకున్నట్లయితే అక్కడ కూడా లేడీస్ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి సంస్థను కూడా స్త్రీలింగ శబ్దం కింద తీసుకోవచ్చు. సో పరీక్షాయే, సంస్థాయే, దిశాయే మూడు కూడా స్త్రీలింగ పదాలు. నెక్స్ట్ ఉపసర్గ. ఉపసర్గ తీసుకుంటే సకుశల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సకుశల్లో ఉపసర్గ సా. అలాగే అనుక్రమంలో అను. అలాగే అనుచిత్. అనుచిత్ లో అన్ ఉచిత్ కాబట్టి అన్ అనేటటువంటిది ఇందులో ఉపసర్గ. ఉచిత్ అనే పదాన్ని తీసి ముందర ఉన్నది అన్. అలాగే ప్రత్యయాలు వార్షిక్ చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఇక్ అనే ప్రత్యయం కలిస్తే ఎలా మారుతుందో. వర్ష అనే పదం ఇక్కడ మొదట ఆ ఉంది, ఆ అనే పదానికి ఈ కలిస్తే దీర్ఘం కింద మారుతుందని చెప్పుకున్నాం గత క్లాస్ లో. సో వర్ష ప్లస్ ఇక్ వార్షిక్, ఇందులో ప్రత్యయం ఏంటంటే ఇక్. వర్ష అనే పదానికి ఇక్ కలవడం వల్ల. అలాగే ఖుషి, ఖుష్ అనే పదం ఉంది, దీనికి కొత్తగా ఏం యాడ్ అయిందండి? ఈ యాడ్ అయింది కాబట్టి ప్రత్యయ ఈ. అలాగే భారతీయ ఫస్ట్ చెప్పుకున్నాం, భారతీయలో ప్రత్యయ ఈ. రెండో ఈ రాయాలి, మొదటి ఈ రాసుకుంటారు చాలా మంది తప్పుగా. తర్వాత దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధనే కే లియే ఏక్ భాషా కి ఆవశ్యకత హుయి. కారక పహచాని అన్నాడు. సో కో, కే, కే లియే, మే, ఈ ఇవన్నీ కూడా 5 మనకి ఇక్కడ విభక్తులు అనేవి ఇవ్వడం జరిగింది. వీటన్ని కారకాలుగా చెప్తాం మనం కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకోవాలని ఆ లైన్ కూడా అండర్లైన్ చేయమని చెప్పాం. తర్వాత లింగకి పహచాన్ అన్నాడు, మనకి ఎగ్జామ్ లో అడగడు కానీ ఒకసారి సలాహ్, సలాహేం అని వస్తుంది బహువచనం. హేం చొక్కొచ్చింది, అలాగే చివరిని వచ్చిన అక్షరం మీద గుణింతం లేకపోయినా మారింది కాబట్టి స్త్రీలింగం. అలాగే సర్కార్, సర్కార్ అనే గవర్నమెంట్ అది పుల్లింగం. సంవిధాన్ పుల్లింగం. సంస్కృతి సంస్కృతియా స్త్రీలింగం. సమాధాన్ సమాధానే. ప్రశ్నో ओके समाधान पुल्लिंग. एक शब्द में लिखिए जो विश्व में सभी देशों से जुड़ा हो. वसुधैक అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అన్నిటితో కూడా కలిసి ఉండేటటువంటిది అని చెప్పినప్పుడు వసుధైక అనే పదం అనేది ఎక్కువగా సూటబుల్ అవుతుంది. తర్వాత अद्वितीय, अद्वितीय का अर्थ है जिसका दूसरा बराबर ना हो. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగాడు లాస్ట్ టైము. సో जिसका दूसरा बराबर ना हो, దానికి సమానమైనటువంటి. जिसका दूसरा बराबर ना हो దానికి సమానమైనటువంటి రెండవది లేనప్పుడు మనం అలా చెప్తాం, అద్వితీయం అని చెప్తాం. సో అంటే ఇక్కడతో మిగతా మనకి ఎగ్జామ్స్ వచ్చేవి కాదు కాబట్టి ఇక్కడతో ఈ పాఠం అనేది పూర్తయిందని చెప్పొచ్చు. సో తర్వాత పాఠంలో భాగంగా మనం దో కళాకార నాట్య లెసన్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.